ఇప్పుడు విన్సెంట్ ఎలాగో రాయల్ ఆర్మీలో ఉన్నాడు. ప్లస్ అదే కాకుండా అతను బెంజమిన్ కింద పని చేస్తున్నాడు. మనం కానీ సెల్ఫ్ డిఫెన్స్ పేరిట అతన్ని ఓడిస్తే మళ్ళీ అసాసిన్స్ గా చిత్రీకరించి అరెస్ట్ చేస్తారు అని కురాపిక అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడే విన్సెంట్ అయితే ఇంకొక అడుగు ముందుకేసినా సరే మీరు 14th ప్రిన్స్ అయిన వబాల్ ని చంపడానికి చూస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ఇక్కడే వేసేయగలను అని చెప్తాడు. ఇంకా కురాపిక అయితే మేము కానీ అతని ట్రాప్ లో పడితే క్వీన్ అండ్ ప్రిన్స్ మాత్రమే మిగిలిపోతారు. ఈవెన్ సర్వెంట్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం సర్వెంట్ మీదకి దొబ్బేసి లాస్ట్ లో చివరికి సూసైడ్ చేసుకుందని మిగతా వాళ్ళని నమ్మించచ్చు అని కురాపిక గ్రహించి చేతుల్ని పైకెత్తడాన్ని విన్సెంట్ చూసి ఇది మంచి చాయిస్. అయినా నువ్వు కురాపికవే కాదు, నువ్వే కదా ఎమర్జెన్సీ కాల్ చేసింది. నేను కూడా మీకు కోఆపరేట్ చేస్తా, మీ సమస్యని పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. కానీ కురాపిక నమ్మడు. అండ్ మేము ప్రిన్స్ ని క్వీన్ ని ఎట్టి పరిస్థితుల్లోనే కాపాడ తీరుతామని మాటిచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడ తీరుతాము, అందుకే ఇంత దూరం వచ్చాము. అండ్ క్వీన్ ఓయిటో ప్రిన్స్ వబల్ మీరు నన్ను నమ్ముతున్నారు కదా అని అడిగేసరికి ప్రిన్స్ వబల్ కురాపిక వైపుగానే చూస్తుంటుంది. ఇంకా ఓయిటో కూడా అవును నమ్ముతున్నాను అని చెప్పేసరికి వెంటనే కురాపిక లిటిల్ ఐని క్వీన్ ఓయిటోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా అప్పుడే స్టెల్త్ డాల్ఫిన్ అయితే డైరెక్ట్ గా క్వీన్ ఓయిటో మైండ్ తో మాట్లాడుతూ మనం కురాపిక ఎబిలిటీ ద్వారా కనెక్ట్ అయ్యాము అండ్ ఆ లిటిల్ ఐని నేను పట్టుకొని ఉన్నాను అండ్ ఇది ఎబిలిటీ యాక్టివేషన్ లో ఉన్నంత వరకు అలానే ఉంటుంది అండ్ నేను జస్ట్ మీకు అండ్ కురాపికకి మాత్రమే కనిపిస్తాను అని చెప్తుంది. ఇంకా విన్సెంట్ అయితే అయినా కురాపిక ఎందుకు ఓయిటో పైన అటాక్ చేస్తున్నాడు అనే డైలమాలో ఉన్నప్పుడే బిల్ తెలివిగా గాల్లోకి ఎగురుకుంటూ విన్సెంట్ వెనకాలకు వచ్చేస్తాడు. అండ్ దీన్ని విన్సెంట్ గమనించి వెంటనే బుల్లెట్స్ తో షూట్ చేస్తాడు. కానీ బిల్ అయితే నేను వాళ్ళని వాడుకొని ఆ బుల్లెట్స్ ని అయితే స్టాప్ చేసి అలానే వెళ్తుంటాడు. ఇంకా విన్సెంట్ అయితే బిల్ పైన ఎంటీ ఎయిర్ ఫిస్ట్ ఎయిర్ బ్లోడ్ టెక్నిక్ తో అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ కురాపిక విన్సెంట్ ఆరాని లాక్కుంటాడు. అండ్ ఈ ఎంపరర్ టైం ఎబిలిటీ ని వాడుకుంటే ఏంటంటే అబ్జర్వ్ చేసిన ఎబిలిటీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడు ఎలాగో విన్సెంట్ కాస్త వీక్ అయిపోయాడు కాబట్టి బిల్ అయితే విన్సెంట్ ని చితకొట్టి కింద పడేస్తాడు. ఇంకా కురాపిక విన్సెంట్ గన్ ని కొంచెం దూరం పడేసి అతని వైపుగా గన్ పాయింట్ అవుట్ చేస్తూ నువ్వు ప్రిన్స్ వబల్ ని చంపడానికి చూసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తాడు. ఇంకా క్వీన్ ఓయిటో కూడా అవును తను చెప్పింది నిజమైన ఒక సర్వెంట్ ని కూడా చంపేశావు, నేను కాల్సింటే సాక్ష్యం చెప్తా అని చెప్తుంది. ఇంకా కురాపిక మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా అబిలిటీని వాడుకొని ఇతని చేత నిజాలు చెప్పించలే అని చెప్తాడు. ఇంకా అప్పుడే విన్సెంట్ పళ్ళ దగ్గర ఉండే సూసైడ్ పిల్లి కొరికేసరికి అతని బాడీ ఫుల్ పాయిజన్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కురాపిక అయితే ఈ విషయాన్ని మనం వేరే వాళ్ళకి చెప్పినా గానీ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతను కన్ఫెస్ చేసినా గానీ వెంటనే అరెస్ట్ చేయరు. అండ్ అలానే బెంజమిన్ మోస్ట్లీ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాడు. సో ఇప్పుడు తనలాగా వెయిట్ చేస్తున్నాడో మనం కూడా అదే చేయాలి అండ్ ఈ బాడీని వేరే చోటికి మార్చాలి అని చెప్తాడు. అండ్ విన్సెంట్ బాడీలో ఉండే బగ్ ని కూడా తీసేస్తారు. సో ఇంకోవైపు ఇదంతా వింటున్న బల్సల్ మిల్క్ అండ్ బెంజమిన్ వీళ్ళ ఎబిలిటీ కొంచెం పెద్ద సమస్యలాగానే ఉంది. అంటే ఈవెన్ అక్కడ ఎగ్జాక్ట్ గా ఎంత మంది ఉండినారో అసలు తెలీదు. అండ్ ఇప్పుడు మనం విన్న దాని ప్రకారం అయితే అతన్ని నిన్ననే వేరే వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు అండ్ అతని చేత కన్ఫెస్ చేసే ఎబిలిటీ కూడా ఉంది అని కూడా చెప్పారు. ఆల్మోస్ట్లీ మనం వింటున్నామన్న విషయం తెలిసి వాళ్ళు అబద్ధాలు కూడా చెప్పిండొచ్చు. కానీ ఇక్కడ జరిగిండే సంఘటనలు చూస్తే మొత్తం అయితే గ్యారంటీగా అబద్ధమై ఉండదు. ఈవెన్ విన్సెంట్ సూసైడ్ దాకా పోయాడంటే ఆపోనెంట్ పవర్ఫుల్ అయి ఉండాలి. ఎలాగో ఇప్పుడు ఇద్దరు గార్డ్స్ మాత్రమే మిగులున్నారు అండ్ వాళ్ళు ఓయిటోకి అండ్ వబల్ కి చాలా లాయల్ గా ఉన్నారు. సరే ఇంకా మనం కూడా ప్లాన్స్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. విన్సెంట్ ఇప్పుడు ఎలాగో లేడు కాబట్టి బబిమైనా ఇక మీదటి నుంచి నువ్వే చూసుకోవాలి, ఈ మిషన్ ని ఎలాగైనా సక్సెస్ చెయ్యి, నీ ప్రాణాలని కూడా పణంగా పెట్టు అని బెంజమిన్ చెప్పేసరికి బబిమైనా కూడా సరే అని చెప్తాడు. ఇంకోవైపు కురాపిక 13th ప్రిన్స్ మరియం పెట్ హ్యామ్స్టర్ పైన షేర్ ఎబిలిటీని నెక్స్ట్ పార్టీ చేసుకునే టైంలో గానీ యూస్ చేస్తే మిగతా ప్రిన్సెస్ గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంది. కానీ దానికి గాను 1 వీక్ వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఆ ఎబిలిటీకి కూడా టైం కన్స్ట్రైంట్స్ ఉంది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కురాపిక ఎంపరర్ టైం ని వాడినప్పుడు తన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 1 అవర్ కి 150 డేస్ తగ్గుతుంది, 24 అవర్స్ కి 10 ఇయర్స్ తగ్గిపోతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే కురాపిక అయితే ఓయిటోకి నువ్వు ఎప్పుడైతే ఒక ఫ్లై ని ఆర్ దోమని చూస్తావో ఇమీడియట్ గా ఆ ఎబిలిటీని యూస్ చేయమని డాల్ఫిన్ కి ఆర్డర్ చేస్తే చాలు, మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఇంకా అప్పుడే స్టెల్త్ డాల్ఫిన్ ఆ ఎబిలిటీ ఏదో నాకే లోడ్ చేస్తే ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, స్టీల్ చైన్ ని కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి కురాపిక అయితే అలా చేస్తే ఎంపరర్ టైం ని యాక్టివ్ లోనే ఉంచాలి కాబట్టి అది పెద్ద రిస్క్, సో అందుకని వద్దని చెప్తాడు. ఇంకా అప్పుడే అట్ ఏ టైం కాల్ వచ్చేసరికి సర్వెంట్ వెళ్తుంది అండ్ ముగ్గురు ప్రిన్సెస్ యాక్చువల్లీ కాల్ చేస్తారు. బెంజమిన్, జాంగ్లీ అండ్ టోబెపో ముగ్గురులో ఒక్కరికి మాత్రమే ఆన్సర్ చేయగలడు కాబట్టి మిగతా ఇద్దరు ప్రిన్సెస్ అయితే హోల్డ్ లోనే ఉండాలి. సో రిలేషన్షిప్ కూడా పాడవుతుంది అండ్ ఎవరికి ఆన్సర్ చేయకోకుండా ఉంటే అది ఇంకా పెద్ద సమస్య. సో వాళ్ళు అలయన్స్ కోసం చూస్తున్నారా లేదా దేని గురించి మాట్లాడతారో అస్సలు తెలీదు. ఇంకా అప్పుడే బాబిమైనా కూడా డోర్ బెల్ ని కొడతాడు. సో ఇంకా కురాపిక అయితే అయినా ముగ్గురు ఎందుకు ఒకేసారి కాల్ చేశారు అండ్ ఎవరి కాల్ ఫస్ట్ ఎత్తాలి. బెంజమిన్ సోల్జర్స్ ని మనం చంపేశాం కాబట్టి మనతో అంత మంచిగా ఉంటాడు, అయినా కానీ అతను అసాసిన్ ని ఎందుకు పంపించాడు. ఇంకా మిగతా ఇద్దరు ప్రిన్సెస్ మోస్ట్లీ నేను బీస్ట్స్ గురించి తెలుసుకోవడానికి కాల్ చేస్తుండొచ్చు అండ్ ఈవెన్ వాళ్ళ టీమ్ లో నేను యూజర్స్ కూడా ఉండకపోయిండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి హంటర్స్ ని హైర్ చేసుకోకుండా వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మాత్రం పెంచుకున్నారు. అయినా నేను వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుంటే బాగుండు, అయినా వాళ్ళేమి వార్ డిక్లేర్ చేయర్లే అండ్ ఈవెన్ మేము ఫస్ట్ ప్రిన్స్ తో కాంటాక్ట్ అయితే మిగతా ప్రిన్సెస్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఇవన్నీ ఆలోచించి బయట ఉండే సోల్జర్ ని అలాగే వెయిట్ చేయించు అంటే ఫస్ట్ ప్రిన్స్ తో కాంటాక్ట్ అయ్యేలాగా చేయించు అని సర్వెంట్ కి చెప్పి బిల్ తో అయితే సోల్జర్ పైన ఒక కన్నేసి ఉంచు అని చెప్పి కాల్ అయితే ఎత్తుతుంది. కానీ సర్వెంట్ అయితే బెంజమిన్ తో కాకుండా జాంగ్లీతో బై మిస్టేక్ గా కనెక్ట్ చేస్తుంది. ఇంకా జాంగ్లీ అయితే ఫస్ట్ ప్రిన్స్ బెంజమిన్ కాకోకుండా నాతో ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అని అడిగేసరికి కురాపిక అయితే
నిజం చెప్పాలంటే మీతో మాట్లాడటానికి కొంచెం రీజనబుల్ గా ఉంటుంది, ఎందుకంటే మీరు నేను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసరికి జాంగ్లీ అయితే సరే ఇంకా మెయిన్ పాయింట్ కి వచ్చేస్తా. అవును, నాకు నేను గురించి తెలియాలి, కానీ ఫోన్ లో మాట్లాడుకుంటే ఎవరో ఒకరు వినే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నాకు వాటర్స్ లోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ ఇస్తాం. మీరే కాదు, ఈవెన్ ప్రిన్స్ బబల్ అండ్ క్వీన్ కూడా రావచ్చు. ఇంకో 15 నిమిషాల్లో మనం కలుద్దాం అని చెప్పి కట్ చేస్తాడు. తర్వాత కురాపికా ఫస్ట్ ప్రిన్స్ తో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ కాల్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది 5th ప్రిన్స్ అయిన టుబేపా కాబట్టి తనతో కాల్ కలపమని చెప్తాడు. సో ఆపోజిట్ లో టుబేపా కాకుండా తనకి సెకండ్ లెఫ్టినెంట్ అన్న మోవర్ మాట్లాడతాడు. సో మీరు కానీ నెన్బీస్ట్స్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేస్తే కైండ్ ఆఫ్ లైక్ పీస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ మీకు మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు అక్కర్లా, మాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు కాకుండా ఎవరిచ్చినా గానీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాం అని చెప్పేసరికి కురాపికాకి అయితే ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకో 15 నిమిషాల్లో మీటింగ్ ఉంది అండ్ బయట ఏమో సోల్జర్ ఉన్నాడు అని అనుకుంటూ మీరు ఇప్పుడే ఇక్కడికి రావాలంటే రావచ్చు, కానీ బయట ఫస్ట్ ప్రిన్స్ సోల్జర్ ఉన్నాడు. అతను మీరు ఇక్కడికి రావడం చూస్తే ఫస్ట్ ప్రిన్స్ దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాడో మీకు తెలిసే ఉంటది కదా, అయినా అది మీ సమస్యలే అని చెప్తాడు. దానికి మొవర్ సరే 1 అవర్ తర్వాత అక్కడికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా కురాపికా బిల్ ని క్వీన్స్ ని చూసుకోమని చెప్పి సర్వెంట్ అయిన షిమోనోని పక్కకి పిలుచుకోబోయి ఫస్ట్ ప్రిన్స్ తో కాకుండా థర్డ్ ప్రిన్స్ ఎందుకు కనెక్ట్ చేసావని అడిగేసరికి తనైతే ప్రిన్స్ బెంజమిన్ కొంచెం మొండి కోల్డ్ బ్లడెడ్ కూడా, జస్ట్ ఏదో మాట్లాడితే అతని మైండ్ అయితే చేంజ్ చేసుకుంటాడు. అండ్ మనలాంటి కామనర్స్ తో అస్సలు మాట్లాడు. సో అందుకే మోస్ట్లీ నాకు తెలిసి మాస్టర్ సర్జెంట్ ఏ కాల్ చేసి ఉండొచ్చు. సో ఈ పాటికి నెగోషియేషన్స్ అంతా అస్సలు పట్టించుకోరు, మనల్ని ఎలా చంపారో దాన్ని ఆలోచిస్తారు, ఈవెన్ ఎలా చావాలో మనకి కూడా చాయిస్ ఇస్తాడు, ఎందుకంటే మనం తన సోల్జర్ అయిన విన్సెంట్ ని చంపేశాం కాబట్టి. ఇంకా జాంగ్లీ అయితే కొంచెం హంబల్ గా ఉంటాడు, ఫోన్ లో బాగానే మాట్లాడతాడు కూడా. ఈ బ్లడ్ షెడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తాడు. అలా అని చెప్పి మిగతా ఫ్రెండ్స్ తో ఫస్ట్ మాట్లాడి సెకండ్ తనతో మాట్లాడతానంటే అస్సలు ఒప్పుకోడు. అతన్ని గానీ మన సైడ్ టర్న్ చేసుకుంటే మనల్ని కావాలంటే లాస్ట్ లోనే చంపుదాం అనుకుంటాడు. ఇంకా ఫైనల్ గా టుబెపా విషయానికి వచ్చేస్తే తను పేషెంట్ గానే ఉంటుంది, కానీ తనకంటే వయసులో పెద్దగా ఉండే వాళ్ళని ముందుగా చంపేద్దామని ఈ బ్యాటిల్ లోకి దిగింది. అండ్ అది కానీ జరిగితే కింగ్ తో మాట్లాడి తనకంటే వయసులో చిన్నగా ఉండే వాళ్ళని వదిలేపిస్తుంది. సో అందుకని తను వేరే వాళ్ళతో మాట్లాడితే ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వదు అని చెప్తుంది. ఇంకా కురాపికా తను ప్రిన్సెస్ గురించి బాగానే అనలైజ్ చేసింది అని అనుకోని సరే ఇంకా ఫస్ట్ ప్రిన్స్ సోల్జర్ గురించి ఏం చేద్దాము అని అడిగేసరికి షిమోనో అయితే మనం ఆ సోల్జర్ కి ఏదో ఒకటి చెప్పాలి, ఎందుకంటే తను రాయల్ ఆర్మీలో ఒక హై ర్యాంకింగ్ సోల్జర్. సో తను నాకు తెలిసి అఫీషియల్ గా అయితే లీగల్ బాడీ గార్డ్ అండ్ సర్వేలెన్స్ డ్యూటీ మీద వచ్చిండొచ్చు, కానీ మనం అతన్ని వద్దని చెప్తే మనందరినీ అరెస్ట్ చేసేయచ్చు. సో సోల్జర్ కి ఫస్ట్ ప్రిన్స్ కి వాళ్ళు ఏం చేస్తున్నారో క్లియర్ కట్ గా ఐడియా ఉంది. సో మనం తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసరికి కురాపికా అయితే షిమోనోకి థ్యాంక్ యూ, నీ అడ్వైస్ నాకు నచ్చింది, ఇలానే అప్పుడప్పుడు ఇస్తూ ఉండు అని చెప్పి బేబీ మైనాకి కనెక్ట్ అయ్యి అదే ఆ సోల్జర్ కి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మమ్మల్ని క్షమించండి. క్వీన్, ప్రిన్స్ అండ్ నేను జాంగ్లీ వాటర్స్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది, అయినా నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని అడిగేసరికి అభిమాన అయితే లేదు, నేను అక్కడికి వస్తే అనవసరమైన ప్రాబ్లమ్స్ ఇక్కడే ఉంటా అని చెప్తాడు. ఇంకా తర్వాత కురాపికా కాంటాక్ట్స్ వేసుకొని బిల్ తో అయితే ప్రిన్స్ టుబెపా గానీ కాల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పు, లేదా మోస్ట్లీ నేను ఆ టైంకి తిరిగి వచ్చేస్తే నేనే కాల్ ఇస్తా అని చెప్తాడు. ఇంకా వాళ్ళ క్వార్టర్స్ నుంచి బయట ఇంకెళ్ళంగానే బబెమెలో నుంచి వస్తారు. అండ్ తర్వాత అలానే నడుచుకుంటూ వెళ్తూ 4th ప్రిన్స్ సెరెండేజ్ గార్డ్స్ ని కూడా గమనిస్తారు. అండ్ ఫైనల్ గా జాంగ్లీ క్వార్టర్స్ దగ్గరికి అయితే చేరుకునేసరికి వాళ్ళ గార్డ్స్ అయితే వాళ్ళని లోపలికి పంపిస్తారు. అంటే ఇంకా జాంగ్లీ లోపలికి వెళ్ళంగానే అతిథి మర్యాదలు చేస్తాడు. ఇంకా తర్వాత కురాపికా అనేది ఒక సైకిక్ ఎబిలిటీ, ఈ ఎబిలిటీని వాడుకొని మనం పవర్స్ అయితే అన్లాక్ చేయొచ్చు, దీనికి గాను కొంచెం స్ట్రాంగ్ విల్ ఉండాలి అని చెప్తాడు. ఇంకా క్వీన్ ఓయిటో అయితే నేను టెన్షన్ పడకూడదని కురాపికా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఇంకా తర్వాత కురాపికా ఈ సక్సెషన్ బ్యాటిల్ లో కూడా నెన్ పవర్స్ ని యూస్ చేస్తే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పవర్స్ అయితే మీకు ఇచ్చారు, కానీ ఆ విషయం మీకు తెలీదు. అండ్ అది కూడా ఎలా అంటే వుర్న్ సెరిమనీ ద్వారా. అండ్ ఇంతకు ముందు నేను ఎమర్జెన్సీ కాల్లో నెన్బీస్ అని చెప్పా కదా, అవే మీ పవర్. అండ్ అలానే ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ సక్సెషన్ బ్యాటిల్ రిజల్ట్స్ నే మార్చేస్తుంది. సో నన్ను ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడే చెప్పమంటారా అని అడుగుతాడు. అలా ఎందుకు అడిగాడంటే జాంగ్లీ పక్కన 2 గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరు ఫస్ట్ ప్రిన్స్ బాడీ గార్డ్, సెకండ్ గార్డ్ ఏమో సెకండ్ క్వీన్ కి లింక్ అయి ఉంటాడు అనమాట. సో అందుకే ఇలా అడిగాడు. మరి సెకండ్ గార్డ్ గురించి కురాపికాకు తెలుసో లేదో నాకు తెలియదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి ఇక్కడ రివీల్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.